విశాఖ జెసికా కేసులో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జెసికాను పక్కా ప్లాన్తోనే చంపేశారంటోంది ఆ ఫ్యామిలీ. అందుకే సీసీ కెమెరాల డైరెక్షన్ మార్చారంటున్నారు కుటుంబ సభ్యులు. యువత కోసం 118 నెంబర్ రూమ్ బుక్ చేసుకున్నారు హోటల్ యాజమాన్యం. ఇన్ఫాక్ట్ 118 నెంబర్ బుక్ చేసుకున్నారంటోంది హోటల్ యాజమాన్యం. అయితే అమ్మాయి అబ్బాయిలకు ఒకే రూమ్ ఇవ్వడం కుదరదని ముందే చెప్పింది సిబ్బంది. జెసికానే తన ఆధార్ కార్డుతో రూమ్ బుక్ చేసినట్లు చెప్పింది హోటల్ యాజమాన్యం. విశాఖకు చెందిన సాయి కిరణ్, యశ్వంత్, అలాగే లక్ష్మీ సౌసన్య, నరవ సాయి కుమార్, పుచ్చ సాయి కిరణ్, మణి, జెసికా వీళ్ళంతా ఫ్రెండ్స్. ఈ నెల 14న బీ స్క్వేర్ లాడ్జ్లో 118, 119 ఈ నెంబర్స్ ఉన్న రూమ్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు రెంట్కి స్నేహితులతో కలిసి మద్యం తాగింది జెసికా. మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగిందనేది అందుతున్న సమాచారం. అయితే తనకు మరొకరితో సంబంధం ఉందని జెసికా ప్రచారం చేస్తుందంటూ దాడి చేశాడు సాయి కిరణ్ అనేది ప్రస్తుతం అక్కడ వినిపిస్తున్నమాట. అయితే సాయి కిరణ్తో పాటు జెసికాను తీవ్రంగా కొట్టారు లక్ష్మీ సౌసన్య, యశ్వంత్. కారణం ఏంటి డీటెయిల్గా తెలియాలి ఇంకా. అయితే ఈ దాడితో తీవ్ర మనస్తాపానికి గురైన జెసికా బలవన్ మరణానికి పాల్పడిందనేది అక్కడ ఇన్వెస్టిగేషన్లో భాగంగా బయటకు వస్తున్న అంశాలు. అయితే కూతురు మరణంపై 6వ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడం జరిగింది. జెసికా స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడం జరుగుతోంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కీలక విషయాలు చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్. దాడి తర్వాత జెసికాకు ఫిట్స్ వచ్చిందంటూ చెప్పుకొచ్చారు స్నేహితులు. ఆ తర్వాత 118 రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది జెసికా అంటూ ఫ్రెండ్స్ చెప్పుకురావడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అనేక అనుమానాలకు తావిస్తోంది.